దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి ఇది ఇంటెల్ అండ్ AMD Ryzen ఈ రెండు ప్రాసెస్ కోసం చాలామందికి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అండ్ అసలు ఏం తీసుకోవాలి, ఇంటెల్ తీసుకోవాలా AMD తీసుకోవాలా, ఇది చూస్తే బడ్జెట్ ఎక్కువ ఉంది, ఇది చూస్తే బడ్జెట్ తక్కువ ఉంది, ఏం తీసుకైతే ఒకళ్ళు ఏంచి ఇది చెప్తారు, ఒకళ్ళు ఇది చెప్తారు. ఈ కన్ఫ్యూజన్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, చాలామందికి అయితే ఉంటుందండి. అది కామన్. అది ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ల్యాప్టాప్ మంచి ఒక బడ్జెట్లో ల్యాప్టాప్ కొనాలని ఒక ఫీల్తో ఒక హ్యాపీనెస్తో కొనాలనుకుంటారు కదా. సో ఇలాంటి టైంలో అది కనుక్కోవడం చాలా బెస్ట్ అండి. తెలుసుకొని తీసుకోవడం అనేది చాలా మంచి ఇంపార్టెంట్ విషయం. అది బెస్ట్. ముందు ఒక కంప్లీట్గా దాని గురించి తెలుసుకొని అసలు అప్పుడు మనం ఏ బడ్జెట్లో తీసుకోవాలనుకున్నది మనం యూజ్ చేసే పర్పస్ని బట్టి మనం తీసుకోవడం అనేది బెస్ట్ అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని మీకు ఇంటెల్ అండ్ AMD ప్రాసెసర్లోని ఈ రెండు ప్రాసెసర్లోని మీకు ఏంటనేది మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంత బూస్టప్ ఇచ్చి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇంకా తీసుకొస్తుంటాను. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంటుంది, ఎంతమందికి యూజ్ అయితే అవుతుంది ఈ వీడియో అనేది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అయితే షేర్ చేయండి. నేను ముందు ఒక వీడియో అయితే చేశానండి, అసలు కంప్లీట్గా మీరు ఒక ల్యాప్టాప్ని ఎలాగా చూసుకోవాలి, ఏటేటి కావాలి ఏంటనేది మీకు కంప్లీట్గా నేనైతే ఒక వీడియో అయితే చేశాను. మీకు అది ఎండ్ కార్డులు అయితే ఇస్తాను, ఓకేనా. సో ఇంకేంది లేదు, మరి వీడియోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఇంటెల్ AMD ఈ రెండు కూడా రెండు కంపెనీలు అండి. ఈ ఏం సపరేట్ ఏం కాదు, ఏ క్లమ్జీ మీరు ఎక్కువ ఇది అవసరం లేదు. ఈ రెండు కంపెనీలు అంతే. మీకు ఇది ఎక్కువ ఇది తక్కువ అని ఏం కాదండి. రెండు కూడా రెండు కంపెనీలు. మీకు మీ బడ్జెట్ని బట్టి మీకు అయితే డిసైడ్ అయితే అవుతుంది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటెల్ వచ్చేసరికి చూసుకుంటే i3 వస్తుంది, i5 వస్తుంది, i7 వస్తుంది, i9 వస్తుంది, ఓకే. AMD చూసుకుంటే AMD Ryzen 3 వస్తుంది, Ryzen 5 వస్తుంది, Ryzen 7 వస్తుంది, Ryzen 9 వస్తుంది. ఈ రెండు ప్రాసెసర్లు, ఓకే. అండ్ మీరు ల్యాప్టాప్లో తీసుకున్నప్పుడు ఈ ప్రొసెసర్ ఒకటే కాదండి, మీరు జనరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు మీ బడ్జెట్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకి 13th జనరేషన్ అయితే ఉంది కదా, మీరు ఒకవేళ తీసుకుంటే మీరు 11th జనరేషన్కి ఎబోవ్ ఉండేవైతే మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు బిలో 11th జనరేషన్ బిలోకి మాత్రం వెళ్ళకండి. మ్యాక్సిమం మీరైతే ఇవంతా కాదు, మీరు మ్యాక్సిమం 12th జనరేషన్ ఆర్ 13th జనరేషన్ ఈ రెండు జనరేషన్లో మీరైతే మీ బడ్జెట్ని బట్టి మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకే. ప్రొసెసర్లో మనం యూసేజ్ కోసం చూసుకుంటే మనకి ఇంటెల్లోనే అయితే మనకి మీకు హై ఎండ్ అండ్ గేమింగ్ వాటికైతే మీకు బాగా ఇంటెల్ ప్రొసెసర్స్ అయితే ఉంటాయండి. అండ్ మీకు దీంట్లో చూసుకుంటే ఇది మీకు AMDలో వచ్చేసరికి మీకు మల్టీ టాస్కింగ్, క్రియేషన్, ప్రొడక్టివిటీకి ఇలాంటి వీటికి అయితే నార్మల్ PPTకి లైక్ వీడియో ఎడిటింగ్కి ఇలాంటి వీటికి అయితే మీకు ఇది కూడా మీకు బాగా పనిచేస్తుందండి. ఇది మీకు ఒకవేళ 55,000 ఇలా ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ మీకు i5 వచ్చేసరికి మీకు 55,000 ఉంది. ఇదే Ryzen 5 వచ్చేసరికి మీకు ఇది 48,000 50,000 బిలో అయితే మీకు Ryzenలో అయితే మనం చూడొచ్చు. ప్రజెంట్ ఏంటంటే మనకి AMDలో కూడా మీకు మంచి ప్రాసెస్ అయితే తీసుకొస్తున్నారు. సో ఈ రెండింటికి చూసుకుంటే మనకి ఇది ఇంటెల్ అయితే ఒకలా పర్ఫార్మెన్స్ ఉంటుంది, దీంట్లో అయితే ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీనికి సింగిల్ కోర్స్ వస్తుంది, ఇది మల్టీ టాస్కింగ్ అయితే వర్క్స్ అయితే చేస్తుంది. బ్యాటరీ కన్జంప్షన్ కూడా చూసుకుంటే మనకి దీంట్లోని మీకు బ్యాటరీ కన్జంప్షన్ అనేది దీంట్లో కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. దీంట్లో అయితే మీకు కొంచెం బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ అనేది తీసుకుంటుందండి AMD Ryzenలో, ఓకే. గ్రాఫిక్ కార్డ్ కోసం చూసుకుంటే మనకి ఇంటెల్లో మీకు నార్మల్గా అయితే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఇస్తుంటాడు. మీకు AMD Ryzenలో అయితే మీకు కొన్ని మోడల్స్కి అయితే మీకు గ్రాఫిక్ కార్డ్స్ అనేది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ అనేది వస్తుంది, ఓకే. మీరు ఒకవేళ ఏవైనా ఒక లైక్ వీడియో ఎడిటింగ్ కానీ ప్రోగ్రామింగ్ హెవీ సాఫ్ట్వేర్స్ ఇలాంటివి ఏమైనా డౌన్లోడ్ చేసి వాడతాం అనుకుంటే మీరు ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అని తీసుకోవడం అనేది మీకు బెస్ట్ అండి. మీకు నార్మల్ సాఫ్ట్వేర్కి వీటికి అయితే మాత్రం మనకి ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఇస్తాడు, అదైతే మీకు సరిపోతుంది, ఓకేనా. దీంట్లో అయితే మీకు Ryzenలో చూసుకుంటే మీకు కొన్ని మోడల్స్కి మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే రాదు. మీరు డెడికేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓవర్ క్లాకింగ్ చూసుకుంటే మనకి దీంట్లో చూసుకుంటే లిమిటెడ్ అండ్ హై ఎండ్ మోడల్స్కి అయితే ఉంటుందండి. ఇందులో అయితే మీకు మ్యాక్సిమం మోర్ మోడల్స్కి అయితే మీకు ఇందులో ఓవర్ క్లాకింగ్ అయితే ఉంటుందండి మీకు AMDలోనే, ఓకే. మనం కంపాటిబిలిటీ చూసుకుంటే మనకి ఇంటెల్ అయితే మనకి లాంగ్ టర్మ్ అయితే ఇస్తారండి అవి అప్డేట్స్ అనేవి. మనకి ఇందులో చూసుకుంటే మనకి AMDలో వచ్చేసరికి మనకి ఇది ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, లాంగ్ టర్మ్గా ఇచ్చేస్తారు, దీనికైతే ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి ఎప్పటికప్పుడు. మనకి ఇంటెల్లో చూసుకుంటే క్లాక్ స్పీడ్ అండ్ కోర్స్ అన్ని చూసుకుంటే మనకి ఇది ఇందులో లిమిటెడ్ ఉంటాయండి. కొన్ని కోర్సు కొన్ని ఉంటుంది ఒక బడ్జెట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 60,000 అనుకోండి, మీకు అదే 60,000కి మీకు ఇందులో AMD Ryzenలో మీకు మల్టీ కోర్స్ వస్తాయి అండ్ థ్రెడ్స్ కూడా వస్తాయి. మీకు సేమ్ బడ్జెట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకి AMDలో కూడా మీకు అయితే దొరుకుతుంది, ఓకేనా. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కరెంట్ చూసుకుంటే మనకి చాలామంది బడ్జెట్లో చూసుకుంటారు కదా, సో వాళ్ళకైతే ఎక్కువగా AMD అయితే తీసుకుంటారు. మామూలుగా అయితే పర్వాలేదు, మనకు కొంచెం
పర్ఫార్మెన్స్ అన్ని బాగుండాలి, అన్ని బ్యాటరీ పరంగా కొన్ని చూసుకుని అనుకున్న వాళ్ళు కొంతమంది ఇంటెల్లో సజెస్ట్ చేస్తారు. ఎక్కువ మంది అయితే ఇంటెల్లో ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి ఈ రైజన్ కూడా చాలా వరకు మంచి మంచి ప్రాసెస్ అయితే తీసుకొస్తుంది. కొంచెం బూస్టప్ అయితే ఫాస్ట్ వస్తుందండి దీనికి కూడా. అదే అండి, మ్యాక్సిమం చూసుకుంటే బడ్జెట్ అనేది చూసుకుంటే మనకు ఎక్కువగా దీనికైతే హైయర్ బడ్జెట్స్ అయితే ఉంటాయి మీకు ఇంటెల్లోని. ఏఎండీలో చూసుకుంటే మీకు నార్మల్గా మీకు మీ బడ్జెట్ ఫ్రెండ్లీలోని మీకు అయితే ఇదైతే దొరుకుతుంది. సో ఫైనల్గా మీరు ఈ ల్యాప్టాప్ని మీరు ఎలా సజెస్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇంటెల్ ఏఎండీలో చూసుకుంటే మీరు ఒకవేళ నార్మల్ పర్పస్ యూజ్ అనుకుంటే మాత్రం మీరు ఇంటెల్ i3 అయినా AMD Ryzen 3 అయినా చూసుకోండి మీ బడ్జెట్ని బట్టి. మీరు ఒకవేళ యూసేజ్ ఎక్కువ కాదని అనుకుంటే మీరు i3 తీసుకోండి. మీకు ఫర్దర్గా మేము నెక్స్ట్ కోడింగ్ ఇవన్నీ నేర్చుకుంటే మాకు యూజ్ ఉంది, లాంగ్ టర్మ్ కొంచెం యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు మ్యాక్సిమం i5 అయితే తీసుకోవడం చూడండి. అందులోనే మీరు ఎలా తీసుకోవాలనుకుంటే మీరు i5 తీసుకుంటే ఒకవేళ i5 అయినా AMD అయినా ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మీరు చూడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొసీజర్ i5 తీసుకొని ఓఎస్ చూసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ 11 వచ్చేసరికి అండ్ జనరేషన్ వచ్చేసరికి 12th జనరేషన్ 13th జనరేషన్ అనేది చూసుకోవాలి. మీరు ర్యామ్ వచ్చేసరికి చూసుకుంటే మీకు ర్యామ్ అనేది మినిమం మీరు i3లో వీటిలో తీసుకుంటే మీరు 8GB ర్యామ్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ i5లో కూడా మీరు 8GB ర్యామ్ తీసుకొని గ్రాఫిక్ కార్డు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు అయితే మీకు ఇంటెల్ అయితే సరిపోతుంది. దీంట్లో అయితే మాత్రం మీరు 16GB ర్యామ్ అయితే తీసుకోవాలి AMDలోనే మీరు యూజ్ చేసే పర్పస్ని బట్టి. ఓకేనా, మ్యాక్సిమం మీరు 16GB ర్యామ్ తీసుకొని 512GB SSD స్టోరేజ్ తీసుకుంటే బెస్ట్ అండి. అది దీనికైనా AMDకైనా మీ బడ్జెట్ బట్టి చూసుకుంటే మీకు ఇందులోనే అయితే మీకు 16GB ర్యామ్ వచ్చేసరికి మీకు 512GB SSD స్టోరేజ్ వచ్చేసరికి Ryzen 5 మీకు ఇది ఒక 50,000 ఉంటుంది. ఇది సేమ్ ఫీచర్స్ మీద మీకు ఇంటెల్ i5 వచ్చేసరికి 16GB ర్యామ్ SSD స్టోరేజ్ వచ్చేసరికి మీకు ఇది 56,000 58,000 అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఈ బడ్జెట్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది తప్ప మీకు ఇక్కడ ప్రొసెసర్ మీకు దీంట్లో బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ అనేది మీకు AMDలో అయితే బ్యాటరీ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మీకు మల్టీ టాస్కింగ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది కదా, సో దీంట్లో అది ఎక్కువ ఉంటుంది. దీంట్లో అయితే మీకు కొంచెం స్టెబిలిటీగా ఉంటుంది మీకు మీ యూసేజ్ని బట్టి. సో ఈ రెండిట్లో ఈ విధంగా అయితే మీరైతే చూసి తీసుకోండి. మీరు ఎవరైనా ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను. మీకు ఫర్దర్గా ఇంకా వీడియోస్ అయితే వస్తుంది. సో మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.